వడ్డీ ఆ బ్యాంకులకు మిషన్ భగీరథ కార్పొరేషన్ ద్వారా అట్లాగే కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పులకు మీరు వడ్డీ కట్టిండ్రు కదా. మరి మీరు ప్రభుత్వం కట్టకపోతే ప్రభుత్వంకి ఎందుకు కట్టిండ్రు? నేను ఇవన్నీ కూడా వరుసగా పూసగుచ్చినట్టుగా నేను రాసిన ఇవన్నీ కూడా మీకు అన్ని పత్రికల వాళ్లకు నేను ఈ యొక్క లెటర్స్ కూడా ఇచ్చిన, నేను దాచిపెట్టలేక ఇచ్చిన కదా. దీనికి సమాధానం చెప్పకుండా మీరెంత తప్పు చేసినా మాట్లాడు. అరే మరి నేను ఎంత తప్పు చేసినా కదా, నేను ఛాలెంజ్ చేసింది కేటీఆర్ మాట్లాడిన 3,50,000 కోట్లు అప్పు మాత్రమే, 4 లక్షల కోట్లు అప్పు మాత్రం వాళ్ళు ఇద్దరు మాట్లాడినప్పుడు తప్పు, శుద్ధ అబద్ధం. అది కాదు, మీ అప్పు బకాయిలు కలిపి 8,20,000 కోట్లు అని మీరు ప్రతి అంకె అక్షరం ఉంది. దేనికి ఎంతెందరూ ఉంది, 4 పేజీలు రాసినాం. దానికి ఈయన ఒక పేజీ ఒక పేజీ జవాబు మేము 4,17,000 అప్పు చేసినాం, మీరు చేసినారు అని మాట్లాడుతున్నాడు. బట్ నేను ఎంత చేసింది మా ప్రభుత్వం నేను మాట్లాడలేదే, నేను ఛాలెంజ్ చేసి దానిపైన కాదు కదా. అట్లాగే ఈ ప్రభుత్వం కూడా 2,08,681 కోట్ల రూపాయలు వడ్డీ కట్టింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,08,681 కోట్ల రూపాయలు వడ్డీ కట్టింది. అంటే 200 ఏళ్ళు తీసుకున్న అప్పుకే ఇంత వడ్డీ కట్టిందా ఈ ప్రభుత్వం? అంటే అందుకే పలాయనవాదము, పొడు మాటలు, లావు మాటలు, 6 ఫీట్ల మాటలు కాదు అడిగడానికి సూటిగా సమాధానం చెప్పకుండా డొంక తిరుగు సమాధానం చెప్పి పారిపోయిండు. ఎవరు వారిపోయినారు? ఇప్పుడు ఎవరు వారిపోయినరు? కొద్దిగా సిగ్గుసరం ఉండాలి, మాట్లాడితే మతిస్థితి ఉండాలి. మీరు ఈ రోజు కాదు ఏ రోజు కూడా నన్ను మీరు తప్పు పట్టలేరు, నన్ను ప్రశ్నించలేరు. పాలమూరు పౌరుషం గురించి మాట్లాడినావు, బరాబర్ పాలమూరు పౌరుషం అంటే పాలమూరు పౌరుషం ఉంది కాబట్టి ఆనాడైనా మంత్రి 3.5 ఏళ్ళ మంత్రి పదవికి రాజీనామా చేసి ఆనాడు మీ బీఆర్ఎస్ పార్టీకి పాలమూరు జిల్లాకి 7 సీట్లు ఇచ్చినాం. నేను మంత్రిగా ఉండి 13 సీట్లు ఇచ్చినాం. నువ్వు సమాధానం చెప్పబోయంటే రెండో మాట ఇంకో మాట చెప్పిన పోని మీరు సిగ్గు తప్పిన బతుకుతూ మీరు రాలేక నేను వారిపోయినట్టు మాట్లాడుతున్నారు. అంటే క్వశ్చను మీ తెలంగాణ భవన్కు వస్తేనే లెక్క ఉన్నట్ట. అయినా నిన్న స్పష్టంగా హరీష్ రావు అక్కడేంది అమరవీర స్తూపం కాడుకు వస్తుందని తెలిసి నేను గాంధీ భవన్ నుంచి నేను బయలుదేరిపోయినా. ఈ లోపలనే సరే అక్కడికి రాలేదు. ఇవాళ వచ్చిన పొద్దున చెప్పిన ఢిల్లీలో ఉన్నా కూడా 2 గంటల ఫ్లైట్ రావచ్చు కదా, సిద్దిపేటలో ఉన్నా రావచ్చు కదా. ఎందుకు ముఖం చెల్లలేదు మీకు బాబామట్ల ఇద్దరికి? మళ్ళీ ఉల్టా చోరు కోత్వాలు దాంట్లో అన్నట్టుగా మీరు మాట్లాడతారు. నన్ను కొద్దిగా బుద్ధిశరం ఉండాలి. అంటే మీరు ప్రజల జీవితాలతో ఆడుకుంటారా? ధైర్యం దమ్ముండాలి. నేను తప్పు చేస్తే నేను క్షమాపణ చెప్తా. అరే మీరు ఉన్న వాస్తవాలు ఇవి ఉంటే